అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. కాలిఫోర్నియా బీచ్ లో పెను విషాదం. సముద్రంలోకి కొట్టుకుపోయిన ఇద్దరు భారత సంతతి విద్యార్థినులు నిద్రస్తుండగా ఉవ్వెత్తున ఎగిసిపడిన అలలు. మృతులు హర్షిత్ నాయర్, మహియాల్ స్ట్రాన్ గా గుర్తింపు. ప్రాణాలు తీసిన కియోల్ రాతి గుహ. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు భారత సంతతి విద్యార్థినులను మృత్యువు ఉప్పెనలా ముంచెత్తింది. వీకెండ్ ట్రిప్ కోసం సరదాగా బీచ్కి వెళ్లిన ఆ ప్రాణ స్నేహితురాళ్లను రాక్షస అలలు బలి తీసుకున్నాయి. కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ తీరంలో ఏమరపాటుగా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన భారీ అలలు వారిని సముద్రంలోకి లాగేసుకున్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ కౌంటీలో ఉన్న పాంథర్ బీచ్, ఎల్లో బ్యాంక్ బీచ్ల మధ్య ఉండే కీహోల్ రాతి గుహ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైంది. సరిగ్గా అక్కడే ఈ విషాదం కూడా చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగరానికి చెందిన 21 ఏళ్ల హర్షిత్ నాయర్, 20 ఏళ్ల మహియాల్ స్ట్రాన్ అనే ఇద్దరు విద్యార్థినులు జూన్ 10 సాయంత్రం కిహోల్ బీచ్కు వెళ్లారు. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ అలసిపోయిన వారు కిహోల్ రాతి గుహ సమీపంలో ఇసుకపై విశ్రమిస్తూ నిద్రలోకి జారుకున్నారు. అదే సమయంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. రాతి గుహలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో వారు తేరుకునేలోపే ఉవ్వెత్తున వచ్చిన అలలు ఆ ఇద్దరు యువతులను సముద్రం లోపలికి లాగేశాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 911కు కాల్ చేయడంతో కాల్ ఫైర్ స్టేట్ పార్క్స్ రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. 8 మంది రెస్క్యూ స్విమ్మర్లు క్యాప్టర్ 614 అనే ఓ హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా ఒకరిని, స్టోక్స్ బాస్కెట్ సాయంతో మరొకరిని ఒడ్డుకు చేర్చి సిపిఆర్ చేశారు. అయితే హర్షిత ఆసుపత్రికి చేరేలోపే మరణించగా తీవ్ర విషమ పరిస్థితిలో చికిత్స పొందుతూ మహియాల్ శనివారం రోజున కన్నుమూసిందే. హర్షిత ప్రతిష్టాత్మక యూసీ బెర్క్లీలో లీగల్ స్టడీస్ చదువుతుండగా మహియాల్ షాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ విద్యను అభ్యసిస్తోంది. ఇద్దరు 2027లో తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో యువతుల ఫోన్లు, బ్యాగులు తడవకుండా పొడిగానే దొరికాయని, దీన్ని బట్టి వారు నీటి అంచున ప్రమాదకరంగా లేరని, అలలే అనూహ్యంగా విరుచుకుపడి వారిని లాగేసుకున్నాయని బాధిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వారం రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఒక్క మైలు పరిధిలో ఈ నెలలోనే 5 రెస్క్యూ ఆపరేషన్లు జరిగాయంటే అక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. కీహోల్ గుహ ద్వారా వెళ్లే పర్యాటకులు హైటైడ్ సమయంలో ఎలా ప్రమాదంలో పడతారో ఈ ఘటనే నిదర్శనమని స్థానిక ఫైర్ కెప్టెన్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ మూలాలున్న ఇద్దరు యువతులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో బే ఏరియాలోని తెలుగు భారతీయ కమ్యూనిటీతో పాటు వారి యూనివర్సిటీలో తీవ్ర విషాదం నెలకొంది.